హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం మన ఇంటి నిర్మాణంలో ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం ఇంటీరియర్స్. ఈ ఇంటీరియర్స్ పార్ట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. అలాగే మెయిన్ డోర్స్, ఇంటర్నల్ డోర్స్, అలాగే విండోస్, ఈ విండో జామ్స్ ఇలాంటి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత డోర్ ప్యానలింగ్ కూడా చేసుకుంటాము. డోర్స్ ఫ్రేమ్స్ చుట్టూతో మనం ఏదైతే బీడింగ్ అలాంటివి ప్రొవైడ్ చేసుకుంటామో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే ఇంటీరియర్స్. ఇది ఒక రకంగా మన ఇంటి యొక్క అందాన్ని రెట్టింపు చేసేటువంటి ఒక ఐటమ్. సో ఈ ఇంటీరియర్స్ని మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇల్లు కట్టడం అనేది ఎంతో క్లిష్టతరమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి వర్క్. ఈ ఇంటి నిర్మాణంలో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అలాగే వర్క్ ఎగ్జిక్యూషన్లో కూడా చాలా ఇబ్బందులు పడుతూ కంప్లీట్ చేస్తాం. అలా చేసిన తర్వాత మన ఇంటి యొక్క ఆ యాంబియన్స్ని చాలా హై లెవెల్లో ప్రజెంట్ చేస్తూ అలాగే మనకి ఇంటర్నల్గా సౌకర్యవంతమైనటువంటి అరేంజ్మెంట్స్ని మనం చేసుకోవటంలో ఈ ఇంటీరియర్స్ అనేవి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక అంశం. అయితే ఈ ఇంటీరియర్ వర్క్లో మనం బెడ్రూమ్లో కనుక తీసుకున్నట్లయితే బెడ్రూమ్లో జనరల్గా మనం కప్బోర్డ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఒక టీవీ యూనిట్ అనేది ఏర్పాటు చేసుకుంటాం మాస్టర్ బెడ్రూమ్లో. అలాగే ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటాము. వాకిన్ క్లోజెట్ ఏరియా కనుక ఉన్నట్లయితే ఈ డ్రెస్సింగ్ అనేటువంటి అరేంజ్మెంట్ వాకిన్ క్లోజెట్లోనే పార్ట్ ఆఫ్ ది కబోర్డ్స్ అండ్ స్టోరేజ్ అరేంజ్మెంట్స్లో పార్ట్ ఆఫ్ ది అరేంజ్మెంట్ లాగా ప్లాన్ చేసుకుంటాం. ఇలా ప్లాన్ చేసుకునేటప్పుడు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే కబోర్డ్స్ వార్డ్రోబ్స్ మనం ఇంట్లో ప్రొవైడ్ చేసుకోవాలని అనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి డ్రాయింగ్ అనేది ఫస్ట్ ఫైనల్ చేసుకోవాలి. ఆ డ్రాయింగ్ ఫైనల్ చేసుకునేటప్పుడు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అలాగే క్లాత్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నింటినీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వాటికి సంబంధించినటువంటి ప్లేస్ అప్రోప్రియేట్గా కనుక అకామిడేట్ చేసినట్లయితే ఎంతో సౌకర్యవంతంగా మన యొక్క బెడ్రూమ్ కబోర్డ్ని మనం వినియోగించుకోవటానికి కూడా బాగుంటుంది. అలాగే ఈ కబోర్డ్ లోపల మనం అరేంజ్మెంట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే జెంట్స్ అండ్ లేడీస్కి సపరేట్గా మనము ఆ ఉన్న కబోర్డ్ ఏరియాని ఈక్వల్గా డివిజన్ చేస్తాం. చేసిన తర్వాత దానిలో ఒక క్లాత్ హ్యాంగర్ రాడ్ ప్రొవిజన్ చేసి క్లాత్ హ్యాంగింగ్ చేసుకునే దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ ఒకటి హ్యాంగర్ ఏరియా ఒకటి ఇచ్చేస్తాం. అలా ఇచ్చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది ఏరియాని మనకు కావాల్సినటువంటి సైజుల్లో కంపార్ట్మెంట్స్గా విడగొట్టుకుంటాము. అంటే నెంబర్ ఆఫ్ స్టోరేజ్ స్పేసెస్ని క్రియేట్ చేసుకుంటాము హారిజాంటల్ ఫ్లాంక్స్ అరేంజ్ చేసుకోవడం ద్వారా. వాటిని మనము యాక్చువల్గా ఈ చిన్న ఇవి ఉంటాయి, వాటితోటి మనం ప్రొవిజన్ కనుక చేసుకున్నట్లయితే అవి ఫిక్స్డ్ కాకుండా ఈ ర్యాక్స్ అనేవి మూవబుల్గా మనం అడ్జస్టబుల్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకు అవసరమైనప్పుడు వాటిని ఆ బటన్స్ పెట్టుకుని వాటిపైన ఫిక్స్ చేసుకుంటాం. లేదంటే తీసేసి కింద మనకు కావాల్సినప్పుడు డబల్ హైట్ ఏదైనా ఎక్కువ స్పేస్ కనుక కావాలి అనుకున్నప్పుడు ఒక ర్యాక్ ఫ్రీ స్టాండింగ్లో ఉంటుంది కనుక దాన్ని తీసి కిందికి పెట్టేసుకుంటాం. ఆ ప్లేస్ని మనం ప్రాపర్గా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే డ్రా ప్రొవిజన్స్ కూడా చేసుకుంటాము. ఆ డ్రా అనేది ఈ క్లాత్ హ్యాంగర్ రాడ్ ప్రొవిజన్ చేసిన కంపార్ట్మెంట్ కన్నా కింద ఉండేటట్లుగా, అంటే ఆల్మోస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది హైట్ అలా ప్రొవిజన్ తీసుకుంటాం. అలా తీసుకునేటప్పుడు దానిలో ఈ డ్రాస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ డ్రాస్తో పాటు ఆర్గనైజర్ అనేది కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఈ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏదైతే మనం ఐటమ్స్ వినియోగించుకునేవి ఉంటాయో బ్యాంగిల్స్ కావచ్చు, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి, మనకి అలంకరణ సామాగ్రి, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం విడివిడిగా పెట్టుకోవడానికి కన్వీనియంట్గా కంపార్ట్మెంట్స్ అనేవి డివిజన్ ఉంటుంది కనుక యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఆర్గనైజర్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ వుడ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు కూడా ఓవర్ హెడ్ స్టోరేజ్ అంటే లాఫ్ట్ అనే అరేంజ్మెంట్ ద్వారా మనం పైన పెట్టుకుంటాము. ఈ పైన పెట్టుకునేటప్పుడు కొన్ని ఈ సూట్ కేసెస్ ఇలాంటివన్నీ లగేజ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటినీ పైన మనం ప్లేస్ చేసుకునే విధంగా ఆ ప్లేస్ను మనము ప్రొవిజన్ తీసుకుంటాం. అలాగే విండో కూడా మనకు ఆ వాల్లో ఉంటుంది.
ఆ విండో ఉన్నప్పుడు ఆ విండో అబోవ్ ది విండో కూడా మనం కంటిన్యూషన్లో ఆ లాఫ్ట్ అనేది కంటిన్యూ చేస్తాము. కంటిన్యూ చేసేసి విండో సరౌండింగ్స్ అంతా కూడా లామినేటెడ్ ప్యానలింగ్ చేసి, అలాగే బిలో ది విండో లెవెల్లో మనం కావాలంటే అక్కడ ఒక 1.5 feet హైట్లో కనుక స్టోరేజ్ తీసుకునేటట్లయితే అబోవ్ ది లెవెల్లో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఆ బెడ్రూమ్లో ఒక సిట్టింగ్కి ఒక ప్రాపర్ ప్లేస్ని కూడా మనం అక్కడ క్రియేట్ చేసుకుని దానిపైన మనం ఎదర్ కుషన్ లేదా గ్రానైట్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ప్లాన్ చేసుకోవటం వల్ల మనకి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే రూమ్ యాంబియన్స్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఈ కబోర్డ్స్ తయారు చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన విధానం ఏంటంటే, మనము ఒక బీరువా, మన ఇంట్లో ఐరన్ సేఫ్స్ అవి ఉంటాయి. ఈ ఐరన్ సేఫ్ ఎక్కడ పెట్టాలి అనే ప్రశ్న కూడా చాలామందికి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా అంటే జ్యోతిషపరంగా కానీ, వాస్తుపరంగా కానీ, శాస్త్రపరంగా కానీ వాటిని ఎక్కడ పెట్టాలి అనే విషయంలో రకరకాల సలహాలు, సూచనలు చాలామంది పండితులు ఇస్తున్నారు. సో ఆ విషయంలో ఎవరి అభిప్రాయానికి తగినట్టుగా వారికి నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుని పెట్టుకోండి. కానీ ఏదర్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్ ఉండేటట్లుగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని జనరల్గా మనం నైరుతి అనే ప్రదేశంలో బరువు ఎక్కువ పెట్టాలి అనుకుంటాం కనుక ఈ బీరువా లేదా ఐరన్ సేఫ్ అనేది ఆ ప్లేస్లో పెట్టుకోవటం అనేది కొంతమంది యూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉత్తర వాయువ్యం కుబేర స్థానం అని నమ్మటం వల్ల ఉత్తర దిశగా వాల్కి టచ్ చేయకుండా కూడా ఐరన్ సేఫ్ లేదా మన యొక్క లాకర్ అనేది అరేంజ్మెంట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అది మీకు నచ్చిన విధంగా మీరు ప్లాన్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ 2 ప్రదేశాల్లో అయితే పెట్టుకోవచ్చు మనం. అలాగే ఈ యొక్క స్టోరేజ్ అరేంజ్మెంట్స్ అనేవి మన ఇంటర్నల్గా ఆ ర్యాక్స్ ఎలా డివిజన్ చేసుకోవాలి, ఇవన్నీ మనం అప్రోప్రియేట్గా ప్లాన్ చేసుకుని ఈ బోత్ ది అరేంజ్మెంట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్కి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేసినప్పుడు కూడా ఆ డ్రాస్ అనేది ప్రొవిజన్ చేస్తాము. ఒక డ్రా ప్లెయిన్ డ్రా పెట్టుకున్నా కానీ ఇంకొక డ్రా అనేది ఆర్గనైజర్ పెట్టుకోవడం వల్ల మనకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ ఇంటీరియర్స్ వర్క్ చేసుకునేటప్పుడు కూడా దీనిలో 2 విధాలుగా మనం ఆ వర్క్ నిర్వహించుకోవచ్చు. ఒకటి మాడ్యులర్ ఫర్నిచర్ మెథడ్, రెండవది మనము ఆన్ సైట్లో వర్క్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం. ఈ రెండవ పద్ధతిలో మనం ఏదైతే మెటీరియల్ మనం పర్చేజ్ చేస్తామో ఆ మెటీరియల్ తోటి మనం వర్కర్స్ని ఎంగేజ్ చేసుకుని ఆ వర్క్ని నిర్వహించుకునే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన కాస్టింగ్ ఇంకా దానికి ఒక లిమిట్ అంటూ మనం ప్రత్యేకించి చెప్పడానికి వీలు కాదు. సో జనరల్గా దాదాపుగా 1100 to 1200 నుంచి స్టార్ట్ అయితే ఆ పైన దాదాపుగా 4000 రూపీస్ వరకు కూడా పర్ స్క్వేర్ ఫీట్ అనేది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ లాఫ్ట్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు మాత్రం ఫ్రేమ్ అండ్ షట్టర్ అనే పద్ధతిలోనే చేస్తాము. బిలో ది లింటర్ లెవెల్లో మనం ప్రొవైడ్ చేసుకునే దానిలో కంప్లీట్ కార్కేస్ తోటి ఉంటుంది. అంటే టోటల్గా బాక్స్ టైప్ మెథడ్లో మనం తయారు చేస్తాం. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. Quote of the day: you only fail when you stop trying. Thanks for watching.